మోదీ వ్యాఖ్యలపై దుమారం. మొన్న కాంగ్రెస్ గెలిస్తే తాలిబొట్లు సంపద గుంజుకుంటుందని వ్యాఖ్య. నిన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలకు మళ్లించే ప్రయత్నం చేసిందని కామెంట్. మోదీ వ్యాఖ్యలకు ప్రియాంక కౌంటర్. సుప్రీంకోర్టుకు సిపిఎం. మొత్తానికి మోడీ అసలు ఎవడన్నా ఆలోచన లేనోళ్ళు ఉంటే ముస్లింలు హిందువులు రోజు నరకం సావాలిగా గంతే ఈయన మాటలకు. మరి ప్రధానమంత్రి అనుకుంటాండా లేకపోతే ఇంకేమన్నా విద్వేషాలను నూరిపోసే తీవ్రవాది అనుకుంటాండా కానీ భయంకరమైన విద్వేషాలను నూరిపోతాను. భయంకరమైన విద్వేషాలను నూరిపోస్తూ హిందూ ముస్లింల గొడవలు, హిందువుల మీద ముస్లింలకు, ముస్లిం మీద హిందువులకు, ఈ రకమైన రాజకీయం ఈయన చేసే ప్రయత్నం చేస్తాను. దయచేసి చెప్తున్న తెలంగాణ ప్రజలారా, నిన్న 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏ ముస్లిం కానీ, ఏ హిందూ కానీ, ఏ క్రిస్టియన్ కానీ, ఏ సిక్కు కానీ ఎవ్వరు కూడా మతలొల్లి లేకుండా, కులం లొల్లి లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. ఎవని పని వాడు చేసుకున్నాడు, ఎవని బుక్కడు బువ వాడు తిన్నాడు. మొన్న ఎక్కడ ఆదిలాబాద్లోనా హనుమాను డ్రెస్ వేసుకొని, హనుమాన్ మాల వేసుకొని స్కూల్కి పోతే అది ఆ పిల్లగాడు పోలే, ఆ పిల్లగానికి ప్రత్యేకంగా ఏపించి వీళ్ళే పంపించి ఎన్నికల సందర్భంగా స్టంట్ చేపించిండ్రు బీజేపీ వాళ్ళు. హిజాబ్ వేసుకొని ఏమో కర్ణాటకలో కాలేజీకి పోవద్దట, ఇక్కడేమో హనుమాన్ మాల వేసుకొని అట స్కూల్కి పోవచ్చట. ఇది ఎక్కడి న్యాయం? ఆ పిల్లగాని వాళ్ళ తల్లిదండ్రులు కనీసం మీరన్నా ఆలోచిస్తలేరా? హనుమాన్ మాల వేసుకొని స్కూల్కి ఎట్లా పోతారండి? రేపు మిమ్మల్ని చూసి ఇంకొకడు క్రిస్టియన్ మాల అని వేసుకుంటాడు, మిమ్మల్ని చూసి ఇంకొకడు ముస్లిం మాల అని వేసుకుంటాడు. అంటే స్కూల్ డ్రెస్సులకు బదులు ఈ మత డ్రెస్సులన్నీ వేసుకొని పోయి అలా కొట్టుకొని సావాలా? ఇది అమ్మ నేర్పేది పిల్లలకు. గదే నేర్పుతాడు మోడీ, గా విద్వేషమే నేర్పుతాడు. అసలు స్కూల్ పిల్లలకు ఇప్పటి నుండి ఆ మాలలేసుడేంది, వానికి ఏం నేర్పదలుచుకున్నారు మీరు? పిల్లాడు విజ్ఞానపరంగా చదువుకొని వాడి ఈ రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలి. అరే ఇక హనుమాన్ వాళ్ళు భక్తులు, మీరు భక్తులు అనిపించుకుంటారా? మీరు గదానే మీ విద్వేషం? ఒక స్కూల్ మీద రౌతులు ఇసిరేస్తారా? హనుమంతుడు అన్న మెచ్చుతారా మిమ్మల్ని? హనుమంతుడు రౌతులు ఇసిరేయ్రి, బిల్డింగులు ఊడగొట్టుర్రి, మీరు నా భక్తులు అనిపించుకుంటారా అని చెప్పిండ్లా? జరా అలాంటి మనస్తత్వం ఉన్న భక్తులు ఎవరైనా, వాళ్ళు క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, మన హిందువులు కావచ్చు, ఎవరైనా జర మీకు మీరే బుద్ధి చెప్పుకోవాలి. స్కూల్ మీదకి పోయి దాడులు చేస్తారు. ఇదా మీ సంస్కారం? అక్కడ మదర్ తెరీసా నాయన ప్రపంచానికి ఆదర్శమూర్తి ఆమె. ఆమె విగ్రహాన్ని మరీ రౌతులతో ఇసిరేస్తాను ఈ హనుమాను భక్తులు. హనుమంతుడిని పూజించండి. హనుమంతుడు ఏం చెప్పిండో, ఆయన దారేందో తెలుసుకొని బతకండి. అది అప్పుడు ఆయన కూడా మిమ్మల్ని జీవిస్తాడు. గది కానీ రౌతులతోటి కొడతాం, స్కూల్ ఇరగొడతాం, కుర్చీలు ఇరగొడతాం, ఇవే మీ విద్వేషం. కాబట్టి మోడీ మళ్ళొకసారి దేశానికి ప్రధానమంత్రి అయితే ఇక ఆగమే పరిస్థితి. ఇట్లా ఎక్కడికి పోతే అక్కడ విద్వేషం పెంచుకుంటా, అక్కడ హిందూ ముస్లిం గొడవలు పెంచుకుంటా వస్తాను. మీ పక్కన పెడితే ప్రజలారా, లైవ్లోకి వచ్చిన ప్రజలారా మరొక్కసారి చెప్తున్నా, ఒక్కసారి మీ వాట్సాప్లో అనేక గ్రూపులు ఉంటాయి. మనకు స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్లకు కనీసం ఒక్కొక్క వాట్సాప్లో కనీసం 100 కొద్ది గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపులలో మన మార్నింగ్ న్యూస్ను ఒక్కసారి బూస్ట్ చేయండి, వేరే గ్రూపులోకి షేర్ చేయండి. మనం చెప్తున్న విషయాలు తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది ప్రజలకు తెలవవలసినవి. ఇవి దయచేసి మీరు అందరూ ఒక్క 5 నిమిషాలు ఈ మార్నింగ్ న్యూస్ని షేర్ చేయడానికి మీరు వినియోగించండి. మీ 5 నిమిషాలను వినియోగించండి చాలు.